ఈ వీడియో ముఖ్యంగా ఆడపిల్లల కోసం అండి. ఆడపిల్లలు, ఆడవాళ్ళ గురించి అండి. ఇప్పుడు చాలామందికి పీసీఓడి సమస్య, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండి. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు చదువుకున్నప్పుడు, కాలేజీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు సరిగా తిండి తినక, కరెక్ట్ పోషకాలు లేక పిల్లలకి ఏమవుతుందంటే పీసీఓడి, మంత్ ప్రాబ్లము ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయండి. బబుల్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా పెళ్ళైన తర్వాత అవన్నీ బయటపడతాయండి. కారణం ఏంటంటే అండి, మామూలుగా చదువుకుంటప్పుడు డైటింగ్ అని అదని ఇదని పిల్లలు కాలేజీలో స్లిమ్గా ఉండాలని చాలా బయట తిండి ఎక్కువ తింటారు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. ఇంకోటి ఏంటంటే అండి, వాళ్ళు ఎక్కువగా ఉపవాసం ఉండడం, ఏం తినకపోవడం, తినకుండానే కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళిపోవడం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే అండి, ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. తర్వాత మ్యారేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు ఒక్కొక్కటి ఒకటి బయటపడుతుంటాయండి. వాళ్ళకున్న అన్నీ బయటకు వచ్చేస్తాయి. వాళ్ళకి అప్పుడు కూడా ఏమవుతుందంటే తొందరగా మామూలుగా ఏంటంటే పిల్లలు కాకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ అదేనండి. చిన్నప్పుడు సరిగా అయిన పోషక విలువలు లేకపోవడం, పోషక పదార్థాలు తినకపోవడం, తర్వాత టైం టు టైం తినకపోవడం, టయానికి పడుకోకపోవడం, ఎక్కువ ఫోన్లలో బయటి ఫుడ్ తినడం వల్ల పెళ్ళైన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారండి. ఇప్పుడు ఏముందిలే అని అనుకుంటారు అప్పుడు చిన్నప్పుడు. పెళ్ళైన తర్వాత ఆ ప్రభావం అనేది తెలుస్తుందండి. పిల్లలు కాకుండా చాలా అవస్థలు పడుతూ లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా పిల్లలు కావట్లేరండి కొంతమందికి. ఇంకోటి ఏంటంటే అండి, వాళ్ళకు బ్లడ్ సెల్స్ తగ్గిపోవడము, బ్లడ్ లేకపోవడము, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడము, మాటి మాటికి అనారోగ్య పాలవ్వడానికి కారణం ఏంటంటే అవేనండి. కాబట్టి ఏంటంటే ముందుగా ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వడము, మంచి అలవాట్లు నేర్పించడం చేయాలండి ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు. మెయిన్ ఏంటంటే ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా పెరగాలండి. పెరగడం కూడా అంటే మగపిల్లలకు వద్దని కాదు, మగపిల్లలు కూడా చాలా హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండట్లేదండి. వాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళై జాబ్కి వెళ్దామన్నా నిరసించిపోవడము, మాటి మాటికి ఈ వయసులోనే 20లోనే 60 లాగా కనిపించడము, తెల్ల వెంట్రుకలు రావడము, తర్వాత నీరసమై కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడము, చిన్న పని చేసిన అలసిపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి సరిగ్గా పోషకాలు ఇవ్వకపోవడం వల్ల అలా జరుగుతుందండి. వాళ్ళు కోరుకున్నదల్లా బయట ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి ఏం మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కానీ ఏవీ లభించవండి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి ముఖ్యంగా ఆడపిల్లలకైతే అండి చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి. ఏంటంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం వస్తుంది, తర్వాత పిల్లలు కాకపోవడము, అన్నీ చాలా జరుగుతున్నాయండి. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి ఆడపిల్లలకి. కాబట్టి జాగ్రత్తగా చిన్నప్పటి నుంచే ప్రతిదీ కూడా వాళ్ళకి పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలండి ఫుడ్లో. వాళ్ళకి కూడా మీరు చెప్తుండాలి, ఎలా ఏం తినాలి, ఏం చేయాలి అనేది చెప్తుంటేనే వాళ్ళకి కూడా అలవాటు అవుతుందండి. వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకోగలుగుతారు. మనం ఏదో కాలేజీ వెళ్తున్నారు కదా, డైటింగ్ చేస్తుంది కదా అన్నట్టు వదిలేయొద్దండి. డైటింగ్ చేసేంత స్కోప్ ఈ కాలంలో ఎవ్వరికీ అవసరం లేదండి. దాదాపుగా డైటింగ్ చేసి జిమ్కి వెళ్ళి అవి ఇవి చేయాల్సిన పని లేదు. చదువుకునే పిల్లలైతే మెయిన్ బాగా తినాలండి, టైం టు టైం పడుకోవాలి, మంచి తిండి మంచి నిద్ర ఉంటేనే హెల్తీగా ఉంటారండి. అన్నీ మర్చిపోయి జిమ్లని అవని ఇవని కడుపు కాల్చుకొని డైటింగ్ చేస్తున్నారు. దానివల్ల తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అవన్నీ గమనించాలండి. గమనించి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే పిల్లలకు చెప్పాలండి. అలా అయితేనే ఇవన్నిటికీ అరికట్టగలుగుతామండి. పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ముఖ్యంగా మా ఇంట్లో నేనే చూశానండి. మా బంధువుల ఇళ్ళల్లో, మా ఇళ్ళల్లో కూడా అప్పుడు కాలేజీ పిల్లలు అలా వెళ్తూ ఏం తినకపోవడం, చెయ్యకపోవడం, తర్వాత ఇప్పుడు అవసరపడుతున్నారు. అలా జరగకూడదని ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూడండి, మహిళలు చూసి గుర్తించండి. పిల్లలకి ఇప్పటి నుంచైనా మంచిగా ఫ్రూట్సు, పప్పు దినుసులు, రోజుకొక నువ్వులుండ పెట్టండి. నువ్వుల ముద్ద ఉంటుంది కానీ బెల్లంతో చేసింది. చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయండి. వాళ్ళకి మంచి కాల్షియం వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, అన్నీ వస్తాయండి. కాబట్టి ప్రతిరోజు పాలు, నువ్వుల పప్పు చెక్క అలాంటివి పెడుతుండాలండి. అలా పెడుతుంటేనే పిల్లలకి ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి అదంతా ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి. కాలేజీ పోయే పిల్లలకు కూడా అండి డైలీ ఒక నువ్వులుండ తినమండి. పల్లి పట్టి ఉంటాయి కదండి, పల్లి పట్టీలు తినాలండి. ఇవన్నీ తింటే పిల్లలు బలంగా అవుతారు, స్ట్రాంగ్ అవుతారు. చిన్న తిండి తినకుండా మంచిగా పండ్లు, ఆకుకూరలు ఇలాంటివి అలవాటు చేయండి. పిల్లలు హెల్తీగా పెరుగుతారు. తర్వాత వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందండి. ఎంత చదువు ముఖ్యమో వాళ్ళకు ఈ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమండి. ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ రాదండి. ఎన్ని లక్షలు పెట్టుకున్నా రాదు.
కాబట్టి చిన్నప్పటి నుంచి వీళ్ళకి అన్నీ నేర్పియండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.